60 ఏళ్ళు దాటిన తర్వాత మాత్రమే అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆపరేషన్‌కెళ్ళాలి, సర్జరీకెళ్ళాలి అని చెప్తున్నారు. కానీ ఈ రోజుల్లో 30, 40 ఏళ్ళు కూడా కాకముందే ఏదైనా చిన్న పెయిన్ అంటే కూడా చిటుక్కుమంటే చాలు సర్జరీ టేబుల్ మీద ఎక్కించేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని మీరెలా చూస్తారు ఈ పర్టిక్యులర్ ఇష్యూని? ఇప్పుడు ఏదైతే న్యూస్ ఇది చాలా పెద్ద న్యూస్ వచ్చిందో ఈ న్యూస్ పేపర్‌లో, ఇది మేము ఎప్పటినుంచో చెప్తున్నాం. ఇది ఈ రోజు కాదు ఇది. కాకపోతే ఏంటంటే దీనికి అథెంటికేషన్ ఈరోజు ఎందుకొచ్చిందంటే ఇది ఆయుష్మాన్ భారతిలో కూడా ఎంటర్ అయిపోయింది. ఆయుష్మాన్ భారతిలో ఏంటి ఇది నేషనల్ వైడ్ ఒక హెల్త్ స్కీమ్ ఇది. అంటే ఇది డైరెక్ట్‌లీ ఫ్రమ్ హెల్త్ మినిస్ట్రీ అనమాట. దీంట్లో వాళ్ళు సీరియస్‌గా చెప్పిన విషయం ఏంటంటే 60 ఇయర్స్ దాటితేనే మోకాళ్ళ నొప్పులకి ఆపరేషన్. మరి 60 ఇయర్స్ లోపల నొప్పొస్తే ఏం చేయాలి? అది కూడా రాశారు అందులో. ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషను, కొన్ని టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అంటే దాంట్లో ముఖ్యమైనది పీఆర్పీ. ఇవన్నీ ట్రై చేసి తప్పకుండా 60 ఏళ్ల లోపు ఇవే చేయాలి. 60 ఏళ్ళు దాటిన తర్వాత ఇన్ కేస్ 60 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఇంకోటి ఏంటంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత ఒకవేళ మీకు 61 ఏళ్లలో నొప్పి వచ్చిందనుకో, ఇవన్నీ వాడి తర్వాత కానప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి. సో 60 ఏళ్ళకు ముందు ఇవి వాడినా వాడకపోయినా మటుకు సర్జరీ వద్దు అని ఆయన చెప్తున్నారు. అది ఆయుష్మాన్ భారత్లో కూడా అది ఎంటర్ అయిపోయింది. సో 60 ఇయర్స్ లోపల ఎవరు సర్జరీ చేయించుకోకూడదు అనేది ఈ న్యూస్ పేపర్ ఆ డాక్టర్ గారు చెప్తున్న ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్.